సో మీరు 2019లో కూడా సర్వే చేసినప్పుడు వైసీపీకి 150 సీట్స్ వస్తాయన్నారు, ఒక సీట్ ఎక్కువగానే వచ్చింది. సో 100% యాక్యురేట్ అయ్యారు. అప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. సో తర్వాత 2024లో కూడా జనసేనకి 21 సీట్లు 21 సీట్లు గెలుస్తారన్నారు, అన్నట్టుగానే 100% యాక్యురేట్ గా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత జనసేన కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. సో మీరు రీసెంట్ గా ఇచ్చిన మీరు ఒక మాట ఏమన్నారంటే స్ట్రక్చర్ సరిగ్గా లేదు జనసేనలో, ఇంకా బిల్డప్ చేసుకోవాలన్నట్టుగా ఒక మాట అయితే మాట్లాడారు కదా. సో దానివల్ల మరి దీంట్లో నెగిటివిటీ ఏమైనా వస్తుంది అనుకుంటున్నాను. స్ట్రక్చర్ బిల్డింగ్ అంటే సార్, ఇప్పుడు ఒక వీడియో పవన్ కళ్యాణ్ మీద చూసారనుకోండి, వేలాది మంది ప్రపంచంలో ఉండాలంతా చూస్తున్నారు ఆ వీడియోని. పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేస్తున్నారు, బాగుంది, అది వాళ్ళకి సరిపోతుంది. బట్ కార్యకర్త ఎవరైతే ఉన్నాడో తను వీడియో మాత్రమే చూడడం కాకుండా గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాడు, తను చేస్తుంటాడు. అది మొక్కలు నాటడం కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఎవరికైనా పెన్షన్ ఇప్పించడం కావచ్చు, తను లీడర్గా ఎదిగేదానికి ఏం చేస్తే బాగుంటుందో, లేదా సమస్యలు తిరిగేదానికి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తుంటాడు. అవన్నీ చేస్తున్న క్రమంలో తనకి 2-3 ఇష్యూస్ ఉంటాయి. నేను ఎవరితో అడ్రస్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడద్దు అంటున్నారా, ముందుకెళ్ళాలని, అది ఎంపీటీసీ కావచ్చు, లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే సమస్యలు కావచ్చు, మండల స్థాయి కావచ్చు, విలేజ్ స్థాయి కావచ్చు. ఆ పరిష్కార మార్గాలు వెంటనే వస్తే తను చేయాలనుకున్న పనులు వెంటనే చేయగలిగి, లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమిలో వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. కాబట్టి ఆ మిడిల్ లేయర్లో ఉన్న వాళ్ళకి ఎవరితో మాట్లాడాలి, ఈ ముందుకు చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరు కదా, అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండో చక్రం ఫాస్ట్ కదలాలంటే ఈ స్ట్రక్చర్ కావాలి. మొదటి చక్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటా పోతున్నారు. రెండో చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే 2 చక్రాలు సమంగా ఫాస్ట్ కదిలినప్పుడే 21 స్థానాల నుంచి నెక్స్ట్ ఇంకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి నెంబర్ ఏదైనా ఉంటుంది కదా, అక్కడే ఆగాలనుకోరుగా, ఆ స్థానాలకు ఎదిగేదానికి అవకాశం, అవైలబిలిటీ పెరుగుతుంది. ఎలాగో జనసేన ప్రస్తావన వచ్చింది కాబట్టి, సో లాస్ట్ టైం 21 సీట్స్ వచ్చాయి. సో మరి ఈసారి 21 సీట్స్ వచ్చే అవకాశం ఉందా, అది ఇంకా ఏమైనా పెరుగుద్దా, లేదంటే ఏంటి అసలు, అంటే వ్యతిరేకత ఏమైనా ఉందా? వ్యతిరేకత 100% ఉందండి. నేను చెప్పిన 19 స్థానాలు అదే పేరు చెప్తాను. ఇప్పుడు మీరు ఏది కావాలన్నా paraville.com దానికి స్వయంగా పే చెప్పారు. ఎందుకంటే ఇంత వర్క్ చేస్తున్నాం కదా సార్, ఇంత వర్క్ చేసి గ్రౌండ్ లో 800 మంది, ఇప్పుడు మీరు ఆఫీస్లో చూసారు ఎంత హెక్టిక్ గా ఉందో, దాంట్లో మధ్యలో కూడా మీరు స్పేస్ తీసుకొని మనం ఎంటర్ చేస్తున్నాం. సో దీన్ని వర్క్ చేసినప్పుడు దానికంటే ఒక అమౌంట్ అవుతుంది, అమౌంట్ వాళ్ళు పర్చేజ్ చేసుకుంటేనే కుదురుతుంది. ఇది ఒక పార్టీ అడిగి చేసే మోడల్ కాదు. పారావిల్లో ఏంటంటే మనం ముందుకు వచ్చి నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, ఆ సమస్యలు ఏంటి, కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ ఇచ్చే రిపోర్ట్. సో ఆబ్వియస్గా ఆ పేమెంట్ మెథడాలజీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రైమరీగా వచ్చే డేటా మనం డిస్కస్ చేసేది ప్రజలకు అర్థమవుతుంది, ఎక్కడున్నారో అర్థమవుతుంది. బట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి కావాలంటే అది జనసేన ఎమ్మెల్యే కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు, జనసేన ఆస్పిరెంట్ కావచ్చు, నేను రేపు పొద్దున ఇక్కడ కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఉందా అవకాశం లేదా, నా కమ్యూనిటీ ఏం కోరుకుంటుంది, అసలు ఇష్యూస్ ఏంటి, ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏ బూత్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ బూత్లు కన్వర్ట్ అవుతుంటే వాడు వైఎస్ఆర్సీపీ, ఏ బూత్లో కూటమి ప్రభుత్వం నేటివిటీ ఉంది, లేదా నేను అడ్రస్ చేయగలనా, ఇవన్నీ పొందుపరుస్తాం.